హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రెసిపీస్. ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెంగాలీ రసగుల్లా జ్యూసీగా సాఫ్ట్గా ఎంతో స్పాంజీగా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందామండి. వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా 1 లీటర్ మిల్క్ని తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా టోన్డ్ మిల్క్ అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ టోన్డ్ మిల్కే తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నుంచి 2 పొంగులు వచ్చేంత వరకు పాలని బాగా మరగనివ్వాలి. సో చూసారు కదా, పాలు మరిగిపోయాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాలు పాలని చల్లారనిద్దామండి. సో త్వరగా చల్లారటం కోసం నేను ఇక్కడ గరిటెతో మిక్స్ చేస్తున్నాను. పాలు చల్లారేలోపు లెమన్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఒక కంప్లీట్ లెమన్ని జ్యూస్గా తీసుకోవాలి. పల్ప్ కానీ సీడ్స్ కానీ లేకుండా తీసుకోవాలండి. దాంట్లోకి 4 నుంచి 5 స్పూన్ల వాటర్ని మిక్స్ చేసుకొని ఆ లెమన్ జ్యూస్ని మిల్క్లోకి మనము కలుపుకోవాలండి. లెమన్ జ్యూస్ బదులు వెనిగర్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగ బాగా కలిపిన తర్వాత పాలని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి పాలు విరగటము స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైతే పాలు విరగటం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనిద్దాము. సో చూసారు కదా, కంప్లీట్గా పాలు విరిగిపోయాయి. మరొక 3 నిమిషాలు పాలని బాగా మరగనిద్దామండి. సో ఇలా బాగా మరిగిన పాలని బాగా విరిగిపోయాయి చూడండి. సో కంప్లీట్గా విరిగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విరిగిన పాలని పక్కన పెట్టుకుందామండి. సో కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఒక పల్చని క్లాత్లో వడగట్టుకోవాలి. కంప్లీట్గా వాటర్ ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఈ వడగట్టిన తర్వాత వచ్చిన వాటర్ని మనము కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్ న్యూట్రిషన్ వాటర్. ఇలా బాగా వడగట్టిన తర్వాత మరొకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి. అప్పుడే దాంట్లో ఉంటున్న పులుపు అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. ఆ తర్వాత వాటర్ అంతా కూడా మరలా గట్టిగా పిండేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. సో అది పన్నీర్ మనకి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు షుగర్ సిరప్ని తయారు చేసుకున్నాము. దీనికోసము 2 కప్పుల షుగర్ని తీసుకుంటున్నాను. 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం షుగర్ తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా వాటర్ని మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో షుగర్ని బాగా కరగనిద్దామండి. సో ఈలోపు మనము పన్నీర్ని ప్రిపేర్ చేసుకుందాము. సో చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత పన్నీర్ మనకి ఇలా తయారైందండి. సో చాలా పర్ఫెక్ట్గా మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయి మంచిగా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనము ఒక 10 to 15 మినిట్స్ ఇలాగ స్మాష్ చేసుకోవాలండి చేత్తో బాగా. ఇలా బాగా కలుపుకుంటూ స్మాష్ చేసుకోవాలండి. చేత్తో బాగా మనము కలుపుకోవాలి. అప్పుడే పన్నీర్ ముద్ద చాలా మెత్తగా తయారవుతుంది. ఇలా తయారైన పన్నీర్ ముద్దని ఇప్పుడు మనము పన్నీర్ బాల్స్ని తయారు చేసుకుందామండి. సో చూసారు కదా, ఇలా చిన్న బాల్స్ని స్మూత్గా పగులు లేకుండా జాగ్రత్తగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 1 లీటర్ పాలకి 17 పన్నీర్ బాల్స్ రెడీ అయ్యాయండి. ఇప్పుడు మరిగిన షుగర్ సిరప్లోకి 3 యాలకుల పౌడర్ని యాడ్ చేసుకున్నాము. ఇది ఆప్షనల్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పన్నీర్ బాల్స్ని షుగర్ సిరప్లోకి వేసుకొని మూత పెట్టి 15 నిమిషాలు మరగనివ్వాలండి. సో ఒకదాని తర్వాత ఒకటే మనము పన్నీర్ బాల్స్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు. సో ఇలాగ మరిగిన తర్వాత మూతను తీసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని మరొక 10 నుంచి 15 నిమిషాలు బాగా మరగనిద్దామండి. ఈ విధంగా మరిగిన తర్వాత మనం వేసిన పన్నీర్ బాల్స్ డబుల్ సైజ్ క్వాంటిటీలోకి చేంజ్ అవుతుందండి. సో చూసారు కదా, డబుల్ సైజ్ క్వాంటిటీలోకి ఎలాగా వచ్చేసిందో. సో ఇలా తయారైన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని 4 నుంచి 6 గంటలు బాగా చల్లారనిద్దామండి. సో పర్ఫెక్ట్గా మనకి బెంగాలీ రసగుల్లా స్మూత్గా స్పాంజీగా జ్యూసీగా రెడీ అయిపోయిందండి. కంప్లీట్ ఇది స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. చాలా పర్ఫెక్ట్గా మనకి బెంగాలీ రసగుల్లా రెడీ అయిపోయాయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము అమ్మా రెసిపీస్ ప్రియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.